హాయ్ అండి. ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ అమ్మవారికి ఆషాఢం సారం అయితే మేము తీసుకెళ్తామండి. మా ఇంట్లో అపార్ట్మెంట్ అందరం డబ్బులు వేసుకొని చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరం వేసుకున్నామండి. వేసుకొని తలాక ఇంతనే వేసుకున్నాము. అమ్మవారికి ఆషాఢం సార అయితే పెట్టామండి. మేళ తాళాలతోని అంగరంగ వైభవంగా తీసుకెళ్ళామండి. అసలు చూడడానికి అయితే 2 కళ్ళు చాలవు. అమ్మవారి ఆషాఢం సారే కార్యక్రమాలు అయితే బాగా జరుగుతున్నాయండి. అస్సలు ఖాళీ ఉండట్లేదు. అమ్మవారి గుడి అయితే ఆషాఢం మొదలైన కాంచి శ్రావణ మాసం దాకా అసలు ఖాళీ ఉండట్లేదండి. అసలు గుడి అయితే అందులో మేము ఆదివారం తొలి ఏకాదశి రోజు తీసుకెళ్ళాము. ఆ రోజు అయితే అస్సలు ఖాళీ లేదు అసలు గుడి. అమ్మవారికి సారే అందరం తీసుకెళ్ళాము. ఒకసారి మీరు కూడా ఒకసారి గుడి చూసేయండి. అసలు ఖాళీ అంటే ఖాళీ లేదండి. అంతమంది జనం ఉన్నారు అసలు. అదిగోండి అమ్మవారికి 8 అంతస్తుల బిల్డింగ్ ఉంది కదండి. అందులోనే 6వ అంతస్తులో అమ్మవారిని సారి తీసుకుని వెళ్ళిన వాళ్ళందరూ అక్కడే అమ్మవారికి సారి చూపించాలండి. ఇదిగోండి అందరం అయితే అక్కడ కూర్చున్నాము. అమ్మవారికి తెచ్చిన సారి మొత్తం అమ్మవారి ఎదురుగా పెట్టామండి. ఇదిగోండి అమ్మవారిని ఇలాగే రెడీ చేసి అయితే తీసుకెళ్ళారు అమ్మవారి బొమ్మని. ఇదిగోండి అసలు చూడటానికి 2 కళ్ళు చాలట్లేదండి. ఇదిగోండి అమ్మవారికి పసుపు కుంకుమ చీర జాయిటి గాజులు చలిడి వడపప్పు అన్నీ. అలాగే జనాభా కూడా ఒకసారి చూడండి ఎంత జనం ఉన్నారు. అసలు ఖాళీ లేదు అసలు గుడి. అంటే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.